హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యాలగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. మొత్తానికి ఏంటంటే కానీ ఏంటి ఎప్పుడు చూసినా ఇండ్లు అలాగే వచ్చేసి షాపు ఏదైనా చూపిస్తాను అనుకున్నారు కదా, ఈరోజు వెరైటీగా చూపించినారు అనుకున్నారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా ఏ పని ఉన్నా నేనైతే కానీ మొత్తానికి అయితే కానీ పనికి వెళ్తాను. ఇంకొకటి విషయం ఏంటంటే కానీ నేనైతే గాన ఎక్కువ కూలి ఉందంటే గాన షాప్ దగ్గర కూడా మానుకొని వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ లేదు ఫ్రెండ్స్, ఎండలకాలం అయితే ఎక్కడికి వెళ్ళాను, షాప్ దగ్గరనే ఉంటాను. అంటే ఇప్పుడు కొంచెం చలికాలం కదా, అందుకు వచ్చేసి ఏ వర్క్ చిక్కినా మొత్తానికి కూలి ఎక్కువ ఉంటే కానీ వెళ్తాను. కూలి అంటే మీకు కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం అవ్వచ్చు, కానీ నాకేంటంటే ఇక్కడ అన్నం పెట్టి 600 కూలి ఇచ్చారు కాబట్టి మేము పనికి వచ్చేసినాము, నేను మా అమ్మ. ఇంకా ఇప్పుడు మా ఊరికి అయితే కన్నా సంక్రాంతి పండగ, మా సంక్రాంతి వెళ్ళిన వారానికి మా ఊరికి ఓలేస్ స్వామి వచ్చాడు, అదే నరసింహస్వామి. ఇంకా ఎవరినన్నా ఒకటే ఫ్రెండ్స్, ఓలేస్ అన్న, నరసింహస్వామి అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, ఇంకా మదిలేటి స్వామి అన్న, వీళ్ళల్లా అన్నదమ్ముళ్ళే కాబట్టి ఎవరైనా ఒకటే. మేము అట్లా ఓలేస్ స్వామి వచ్చానాడని చెప్పేసి మా సైడ్ అయితే కన్నా ఇంకా ఈ 10-15 రోజులు ఇల్లు ఊసుకోవడం బాగా చేశారు. ఇంకా ఈ పండగ మాకు ఈ తిన్నాళ్ళు అయితే కానీ చాలా ముఖ్యం అనమాట. మా అల్లరి నా కొడుకు చూడండి ఫ్రెండ్స్, ఎలా కెమెరా పట్టుకోమంటే ఎట్లా తెచ్చానాడో. మా మా పెద్దోడు ఉండాల్సినోడే ఫ్రెండ్స్, వాని ముఖం వాడు చూసుకుంటే వీడియోలో తెచ్చనాడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఎట్లా అంటే అట్లా తీసేస్తాడు ఫ్రెండ్స్. వీనికి కెమెరా వేసి అదే సెల్ ఇవ్వాలంటే బొలం కోపం వచ్చాది. ఇంక ఇక్కడ ఇంటి ఆవిడ ఫ్రెండ్స్, మా ఇండ్లంతా సున్నంగా అదే రంగు కొడుతుంటే ఇంక ఇక్కడ ఉన్న బోకులు అన్ని బొచ్చాలు అన్ని తోమేసుకుంటుంది. ఇంకా మా పెద్దోడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టినాడో. అల్లరోడు అంటే అల్లరోడు కాదు, ఏమంటావు, ఏమనలేము. ఇంకా నా పని కొద్ది నేను ఇండ్లు ఊసుకుంటుంటే, ఇంకా రంగు ఊచంటే మా వాడు వచ్చేసి కెమెరా పట్టుకోరా అంటే నా మూతి ఈపు చూపించాడు. అలాగే గోడలు గూళ్ళు, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, కిటికీలు, ఇంకా ఇట్లాంటివన్నీ చూపించంటాడు ఫ్రెండ్స్. ఏం చేసావు, ఇంకా కెమెరా పట్టుకొని నేను కెమెరా పట్టుకుంటే నేను ఇల్లు ఊయలేను. ఇంకా వీడియో కోసం ఖచ్చితంగా వానికే ఇవ్వాలి. ఇంకా ఈ బళ్ళు లేకపోయేటాలక మా పెద్దోడు చంద్రమ్మ అల్లరే ఎక్కువైపోయినారు. బళ్ళు ఎప్పుడు తెరుచారో కానీ ఇంకా తేపకొచ్చేసి ఆ కిటికీలో పెడతాడు, అద్దంలో పెడతాడు, బీరో ఇట్లా చేస్తాడు ఫ్రెండ్స్. ఎలా మారుతారో మా పిల్లలు అయితే కదా. మేము కూడా చిన్నపిల్లలప్పుడు మనం కూడా అంతే కదా, అల్లరోళ్ళం. ఇంక ఇక్కడ వచ్చే కదా మా చెల్లెల బిడ్డ, నా కూతురు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇలా అన్నీ కొత్తవి పాతవి మొత్తం బయట వేసి ఇంకా అంట్లన్నీ ఇండ్లంతా శుభ్రం చేసుకొని కొత్త పాతను పిలుచుకొని ఇంకా 2-3 రోజులు బాగా సందడి చేసుకుంటారు ఫ్రెండ్స్. దేవుడు ఎన్ని రోజులు ఉంటాను, ఎన్ని రోజులు. వీళ్ళు రంగు మేము ఏ కలర్ కొడుతున్నాము వచ్చేసి ఏ కంపెనీ కొడుతున్నామని మొత్తం చూపించన్నారు ఫ్రెండ్స్. మా చెల్లెలు కూతురు, నా కొడుకు ఇంకా కాళ్ళ ముందర పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్. మా కెమెరా మ్యాన్ ఇచ్చానా బియ్యం కార్డు ఎందుకు చూపించానా నిరంజన అర్థం కాలే. మా జగనన్న ఆయనను ఇంకా వాళ్ళని చూపించన్నారు. మాకు పొద్దున్నే స్టోర్ వేసినది, స్టోర్ బియ్యము, చక్కెర, అలాగే రాగులు ఇచ్చినారు. ఇంకా మా వాళ్ళు అవి చూపించన్నారు అంటే బియ్యం కూడా చూపించాలనా ఇట్లా అంటారు ఫ్రెండ్స్. మా పిల్లలది సందడి. మాకైతే గాన కొంచెం కోపం అనిపించినా కానీ చాలా పొద్దుపోతుంట అది. ఇంకా చాలామంది ఏమంటారంటే మేము టీవీని కూడా టీవీకి కాటి ఇంక ఎప్పుడో ఎక్కించుకునేది, మాకు ఇంట్లో దిక్కు తెలియనప్పుడే. అయినా మొత్తానికి అయితే కానీ నా విషయం కోసం వచ్చే కానీ ఒక్కటే కాదు ఫ్రెండ్స్, మనం ఏ పనిలోనే తగ్గేదేలే, ఏ పనైనా చేస్తాము. ఇంకా పొలం పని చెప్పు, ఇట్లా ఇండ్లు సున్నంగొట్టిని కానీ, పంచర్ కానీ, ఇంకా నాటు కానీ, క్రాసింగ్ కానీ, ఏ పనైనా కూడా భయపడేదే ఉండదు ఫ్రెండ్స్. నేనైతే కదా ఇంకా అన్ని పనులు ఏదో అంటారు చూడు, పెట్టి పుట్టిండాలి, ఏ పనైనా అంటారు కదా. ఏదానికైనా మా పల్లెటూరులో అలాగే అంటారు ఫ్రెండ్స్. అన్ని పనులు చేతలు పెట్టుకొని పుట్టిందమ్మా ఏమే అంటారు. మొత్తానికి అయితే కానీ నాకైతే అత్త మామ కానీ ఇంకా ఎవరన్నా కానీ చాలామంది, నేను 11 ఏళ్ళ పాప, అదే 11 అదే నా కూతురు ఉంది కదా, నా కూతురు చిన్న వయసు అప్పటి నుంచి నేను పనికి వెళ్ళిన ఫ్రెండ్స్. నేను పనికి వెళ్ళినప్పుడు నా కూలి ఎంత అంటే 10 రూపాయలు ఉన్నది. 10 రూపాయలు కూలి నుంచి చేర్చనే ఉన్నాము. ఎందుకంటే మా అమ్మ నాన్న వచ్చి సంపాదలేదు, కూలి పని చేసుకునే వాళ్ళే. అలాగే
మా అత్త మామ సంపాదించేదల్లా ఏది లేదు, కూలి పని చేసుకొని బతికేతల్లమే. మొత్తానికైతే గాన సన్నవాళ్ళమే ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఇంకా యూట్యూబ్ వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటే వచ్చినేదా అని చేజార్చుకున్నాము. మా వాడు గూట్లో పెట్టేసి హాయ్ అని చెప్తున్నాడు. నేనేంటంటే ఇక్కడ డబ్బింగ్ ఎందుకు ఇచ్చినానంటే ఇంకా అక్కడ వేరే వాళ్ళు పాటలు పెట్టినారు ఫ్రెండ్స్, అందుకు డబ్బింగ్ ఇచ్చాను. నా చాలా వీడియోలు ఇప్పుడు డబ్బింగే వచ్చాయి, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు నా వీడియో ఇదే. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నా వీడియోలో కొంచెం వ్యూస్ రానివ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.